ఇలా ఉమెన్స్ డే అని మనం సంవత్సరానికి ఒక్కసారే మనం ఉమెన్స్ డే అనేది డిక్లేర్ చేస్తాము. కానీ ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే. ఎందుకంటే స్త్రీ, మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తను చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే. అది మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అట్లానే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏది అవసరమో ఇప్పుడు ఈ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు టైలరింగ్ కోర్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, చికెన్ కర్రీ వర్క్స్ ఇవన్నీ జరుగుతానే సమయంలో మేము ఆ టైం అప్పుడు ఏది డిమాండ్లో ఉందో ఆ కోర్సెస్ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం మేము బ్యూటిషియన్ కానీ, తర్వాత ఇతర కోర్సెస్ కూడా మేము ముందుకి తీసుకెళ్తున్నాము. అట్లానే ట్రస్ట్ ద్వారా 15 ఫుడ్ కార్ట్స్, 65 పుష్ కార్ట్స్, 82 టైలరింగ్ మెషిన్స్, 4 ట్రైసైకిల్స్ డిసేబుల్డ్ వాళ్ళకి అందజేశాము. సో మరొక్కసారి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మా మహిళలకి, మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, మీ అందరూ నేర్చుకుంది మీకోసం, మీ అభివృద్ధి కోసం. మీరు తప్పకుండా అది ఇప్పుడు మీరు దీంట్లో సంపాదించేది మీకోసం మీరు పెట్టుకుని, మీరు ఒకళ్ళని అడగక్కర్లేదు, అది మీ ఇష్టంగా మీరు ఖర్చు పెట్టుకునేటట్టుగా ఉండాలి. ఎందుకంటే మనం స్త్రీలో 10 రూపాయలు మన చేతికి వచ్చిందంటే ఎమ్మటే మనం ఆలోచించేది మన పిల్లలకి ఏమి వండి పెట్టాలా, కొనాలా, లేకపోతే మన భర్తలకి ఏం వండి పెడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇది ఒట్టి స్త్రీనే ఆలోచిస్తుంది, పురుషుడు ఆలోచించడు. అందుకే మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కనుక ఒక 10 రూపాయలు ఇది మీరు సంపాదించుకుని మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటే ఆ ధైర్యం, ఆ సంతోషం వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక సాటి స్త్రీగా నేను కూడా ఒక గృహిణిగా ఉండేదాన్ని, ఇప్పుడు ఒక కంపెనీని నడుపుతున్నాను. అది ఆ ధైర్యం కూడా అది నాకు ఇస్తుంది. ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి ఆ ధైర్యంగా నేను ఎట్లా నడపగలుగుతున్నానో ఇప్పుడు తలెత్తుకుని నేను ధైర్యంగా ముందుకి సాగగలుగుతున్నాను. అది ప్రతి ఒక్క స్త్రీలోనూ అది మీ చేతిలో ఉంది. మీరు ఎట్లా మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో మరొక్కసారి అట్లానే మీ కుటుంబం, బిడ్డలు, భర్తల కోసమే కాదు, మీ ఆరోగ్యాలు కానీ, మీ భవిష్యత్తు గురించి కూడా మీరు చాలా ఆలోచించాలని నేను కోరుతున్నాను. మరొక్కసారి మీడియా వాళ్ళకి మరియు మా ట్రస్ట్ టీంకి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను, నా పేరు కాదు, ఇది అంతా మా టీం వర్క్. ఐడియాలు నాకు ఉండొచ్చు, కానీ అది ముందుకు తీసుకెళ్ళేది ఎప్పుడు నేను నమ్మేది టీం. అది వాళ్ళ ద్వారానే నేను ఇట్లా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా. సో అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై స్త్రీ శక్తి.